నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. మనందరికీ తెలుసు శ్యామ్లా గారు, తన యాక్టింగ్, పావుల శ్యామ్లా గారు తన గురించి మనందరికీ తెలుసు. తను ఎన్ని సినిమాలు చేసినా, కామెడీగా ఎన్ని సినిమాలు చేశారో. సో కొద్ది రోజులుగా తన హెల్త్ బాగాలేదని మనం వింటూ ఉన్నాం, కొన్ని ఇంటర్వ్యూలు చూసాం. తర్వాత చాలామంది యాక్టర్స్ తనకి డబ్బులు ఇవ్వటం, అంటే కొంచెం సహాయం చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఒక వీడియో, అంటే ఒకటి నోటీస్ బయటకు వచ్చింది. ఏంటంటే తను చనిపోవాలనుకుంది, తన కూతురు కలిసి చనిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి నేనున్నాను చూసుకుంటానంటూ వచ్చిన వ్యక్తి డాక్టర్ ఆర్కే గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను ఏమంటున్నానంటే, తను గతంలో చాలా ప్రాబ్లమ్స్ పట్టి చాలామంది యాక్టర్స్ హెల్ప్ చేశారు. సో ఒకానొక టైంలో మొన్న ఈ మధ్యన తను ఒక 15 days బ్యాక్, 10 days బ్యాక్ తను చనిపోవాలనుకుంది. తన కూతురు, ఎందుకంటే చూసే పరిస్థితి కాదు, పట్టించుకునే ఇప్పుడున్న సమాజంలో పక్కన వాళ్ళని పట్టించుకోవడమే, ఇంట్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కన వాళ్ళని పట్టించుకోవాలనుకుంటే అంత టైం వేసిన పరిస్థితి. బట్ మీరు తనని తీసుకొని తనకి హెల్ప్ చేస్తూ ఫుడ్ బెడ్, తనకు ఒక రూమ్ ఇచ్చారు, నేను చూశాను పైనప్పుడు. సో తను ఎలా వచ్చింది, తను ఎందుకు చనిపోవాలనుకుంది, తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అసలు? ఒకటి మేడం గారు వాళ్ళ పాపను చూసుకున్నట్లయితే ఇద్దరు బెడ్ రిడెన్ పేషెంట్స్. ఓకే. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని కండిషన్. సో వేరియస్ డిసీజెస్ వల్ల. సో ఆ కండిషన్లో మెడికల్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా ఫుడ్ కూడా అవసరం ఉంటుంది. బయట నుంచి సపోర్ట్, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ. ఈ కండిషన్లో ఎక్కడున్నా వాళ్ళకి ఎక్స్పెండిచర్తో కూడింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక రూమ్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేయాలంటే ఒక 60,000 నుంచి 70,000 ఫర్ మంత్ ఎక్స్పెండిచర్ అయ్యే పరిస్థితి. సో ఆమె దగ్గర ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల ఒకరోజు నైట్ 10:30, 11 o'clock నాకు మన లోకల్ ఏసీపీ గారు కాల్ చేశారు. రమేష్ సార్ పేరు, చాలా మంచి వ్యక్తి. ఇంతకు ముందు కూడా అలాగే చాలా మంది పేషెంట్స్ని పోలీసులు పంపిస్తారు, మన వల్ల అయింది మనం చేస్తాం, అది కామన్. కానీ ఇప్పుడు డాక్టర్ గారు రోడ్డు మీద ఉన్నారు, ఆ కార్ ఆయన దించేసి వెళ్ళిపోయాడు. సో వీళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. సో మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తే తప్ప, లేదంటే వీళ్ళు ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ రెడీ టు కమిట్ సూసైడ్, ఆ కండిషన్ ఉంది. సో ఏం చేద్దామంటే, సరే సార్ అందరికీ చేస్తూ ఉన్నాం మనం, సో వీళ్ళకి కూడా మన వల్ల ఏంది చేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటంటే మా అమ్మగారి జ్ఞాపకంగా గత 18 సంవత్సరాలుగా నేను ఇది ఆర్గనైజేషన్ 18 years ఇక్కడ బెడ్ రిడెన్ పేషెంట్స్ని తీసుకుంటున్నాను. బికాజ్ మై మదర్ వాజ్ అ బెడ్ రిడెన్ పేషెంట్. అమ్మగారు న్యూరో ప్రాబ్లంతో చనిపోయారు నేను చిన్నప్పుడు. సో అందువల్ల ఏంటంటే బెడ్ రిడెన్ పేషెంట్స్కి ఉండే బాధలు, కష్టాలు నాకు తెలుసు. సో ఇది ఓల్డేజం కాదు, హెల్త్ కేర్ సెంటర్. చూసాను ఇందాల నార్మల్గా ఫౌండేషన్లో అయితే చెప్తూ ఉంటారు, బట్ ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ సెంటర్ అన్నట్టు కనిపించింది. 2nd floorలో ICU హాస్పిటల్ కూడా ఉంది. సో ఏదైనా అవసరం అంటే కింద ఉండే వాళ్ళు పైకి షిఫ్ట్ చేస్తాం. సో మెడికల్ అసిస్టెంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఆవిడని మనం ఇక్కడ పెట్టుకొని మన వల్ల అయింది సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే సార్. ఆర్కే గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్గా మీరు ఇందాక చెప్పండి, ఒక రూమ్ ఇచ్చాను, ఎక్స్పెన్సెస్ 60,000 రూపీస్ పడుతుంది అని చెప్పారు. సో 18 years నుంచి మీరు రన్ చేస్తున్నారు దీనికి మనీ పరంగా, ఈ పరంగా మొత్తం ఎలా వస్తాయండి మరి అంత ఖర్చులు? ఇది ఛాలెంజింగ్ ఉన్న జాబ్, ఫ్యాషన్తో చేస్తూ ఉన్నాం. నాకు కంపెనీ ఉంది, దాని నుంచి వచ్చే రెవెన్యూస్తో ఆల్మోస్ట్ 12 years నేను ఓన్గా చూసుకున్నది. ఓకే. సో లాస్ట్ ఒక 6 yearsగా నేను ఫైనాన్షియల్గా డౌన్ అయిన తర్వాత కొంతమంది హెల్ప్ తీసుకొని చేస్తూ ఉన్నా. ఓకే. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెల్ప్, సివిలియన్స్, కొంతమంది మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ మనకు కావాల్సినంత సపోర్ట్ అయితే రావట్లేదు. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ కొంత తీసుకొస్తే తప్ప బయట నుంచి బిజినెస్ నుంచి కానీ, డెడ్ రూపంలో కానీ తీసుకొస్తే కానీ ఇది రన్ చేయలేని పరిస్థితి. సో ఇంత ప్రాబ్లంగా ఉందంటే ఇప్పుడు అనిపించింది ఆపేద్దాం, మనకి ఎందుకు ఇవన్నీ నాకు ఆలోచన వస్తుంది కదా. బయట నుంచి అమౌంట్ తీసుకురావడం అనేది చాలా కష్టమైపోయింది. ఇప్పుడు వస్తుంది, చాలాసార్లు అనిపించింది కూడా. ఆల్మోస్ట్ కంపెనీ కొంచెం అంత రెవెన్యూస్ లేక ఇది రన్ చేయలేని పరిస్థితుల్లో ఒక 3 CR ల్యాండ్ డిస్పోజ్ చేస్తాం. అప్పుడు ఫ్యామిలీస్లో కొంచెం వచ్చింది, ఆపేస్తాయండి, ఇది మన వల్ల కాదు, మీ దగ్గర ఉన్నది ఏదో పెట్టారంటే ఓకే, బట్ ల్యాండ్ ఇవన్నీ చేసుకొని చేయడం ఎందుకు అని చెప్పేసి. బట్ ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత వదలలేము, ఇచ్చేయలేము. అండ్ వీళ్ళు పేషెంట్స్, నార్మల్ వ్యక్తికి ఇక్కడ లేదు బాబు ఈరోజు ఫుడ్ అంటే ఆయన వేరే చోటుకి వెళ్ళని తినే పరిస్థితి ఉంటుంది. బట్ పేషెంట్లకు ఆ పరిస్థితి. ఇప్పుడు శ్యామ్లా గారి కండిషన్ ఎలా ఉంది హెల్త్ పరంగా? వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వచ్చిన ఒక 5-6 days ఆవిడ మాట్లాడే కండిషన్ లేదు. కంప్లీట్లీ పెయిన్స్తోనే ఉండేది, ఆ సఫరింగ్తోనే. లాస్ట్ 2-3 days కానీ ఆవిడ మాట్లాడే కండిషన్కి వచ్చారు. బెటర్ ఉన్నారు, బట్ ఇంతకు మించి బెటర్ ఆవిడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ కండిషన్లో ఇంకా అదే ఉంటుంది. ఓకే.
సో కంటిన్యూషన్, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్. సో వాళ్ళ పాపకు కూడా మల్టీ ఇంజురీస్ ఉన్నాయి. సో ఆవిడకి కూడా ఈ ఇద్దరికి ఎప్పటికీ మెడికల్ అసిస్టెన్స్తో కూడిన సర్వీసెస్ అవసరం ఉంటుంది. ఓకే. మీ ఫౌండేషన్ చాలా మంది వస్తున్నట్టున్నారు, ఫోటోలో పోలీస్ ఆఫీసర్ చూశాను. ఎవరెవరు వస్తుంటారు ఇంక ఎక్కువగా దగ్గరికి? సజ్జనార్ గారు సిటీ కమిషనర్, సజ్జనార్ సార్ వస్తుంటారు. రామకోటయ్య గారని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ సార్ వస్తుంటారు. డాక్టర్ సుధాకర్ నాయక్ అని నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన అడిషనల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, రెగ్యులర్గా వస్తుంటారు. సో కొంతమంది మంచి వాళ్ళు సపోర్ట్ ఉంది. ఓకే. సో ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎలా తీసుకొచ్చుకుంటారు? ఏమన్నా సెలెక్టెడ్ లేకపోతే ఎవరైనా చెప్తే పంపిస్తూ ఉంటే ఇలా తీసుకుంటూ ఉంటారు? మోస్ట్లీ 2 టైప్ ఉంటుంది ఇక్కడ. ఒకటి తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చేది ఉంటుంది, కొంతమంది పోలీసులు పంపిస్తారు. ఎలా పోలీసులు అంటే ఎట్లనా? అంటే ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఈ పేషెంటే ఉన్నారు శ్యామల గారు, రోడ్డు మీద వాళ్ళు దించేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు పోలీసులు చూసి తీసుకొచ్చారు అలా. ఓకే. మీరు కరోనా టైంలో కూడా మీరు చాలా మందిని ఇక్కడ పేషెంట్లు చూసుకుని విన్నాను నేను. ఇలా పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. కరోనా టైంలో యాక్చువల్లీ పోలీసులు ఒకరిద్దరిని తీసుకొస్తుంటారు. కరోనా టైంలో ఒకేసారి 10-12 మందిని 15 మందిని తీసుకురావడం చేస్తుండే. ఎందుకంటే అప్పుడు సజ్జనారి గారు ఉండే కమిషనర్ సైబరాబాద్కి, ఆర్కే గారు బయట ఉంచితే అందరూ పోయేటట్టున్నారు, నేను పంపిస్తాను ఎంతమందిని వీలైతే అంతమంది సేవ్ చేయండి అని పేషెంట్లతో పాటు మాకు మందులు అన్నీ కూడా పంపించారు. ఓకే, అది సదుపాయాలు. సో కొంతమంది వచ్చిన 10 minutesకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోలీసులు తీసుకొచ్చే వాళ్ళు 10-15 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే 15 సంవత్సరాలు ఇక్కడే ఉంచుకుంటాం. చనిపోయాక క్రిమేషన్ కూడా మనమే చేస్తాం. ఓ సూపర్. అంటే ఇవన్నిటికీ ఇప్పుడున్న కాలంలో ఇందులో ఒకటి చెప్పారు, మా అమ్మగారి గురించి అని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో సొంత తమ్మున్నో సొంత అన్నో పట్టించుకునే పరిస్థితి ఇక్కడ, అంటే ఆ వ్యవస్థలో నడుస్తుంది. బట్ మీరు మటుకి 18 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గత 18 సంవత్సరాలుగా ఒక 15,000 మంది పేషెంట్కి చేస్తాం. సూపర్. 3 years బ్యాక్ గవర్నర్ గారిని పిలిచి 15 years యానివర్సరీ ఫంక్షన్ చేస్తాం. ఓహో, ఓకే. ఒకసారి శ్యామల గారితో మాట్లాడదాం. ఒకసారి మనం వెళ్ళి ఎలా ఉంది ఏంటో కండిషన్ చూసి ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ.